అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తారు. డిజిటల్ డైరీ ఓపెన్ చేస్తారు. రప్పా చేస్తారు. మరి ఒకసారి వీళ్ళు అధికారంలోకి వస్తేనే రప్పా చేస్తారు కాబట్టి రప్పా సహాయం చేయరు, రప్పా డెవలప్ చేయరు, రప్పా కాలువల్లో చెరువులు నింపరు, రప్పా డ్యాములు నింపరు, రప్ప రైతులకు మహిళలకు ఈరోజు ఏమీ చేయరు. ఇచ్చినటువంటి 730 హామీల్లో 730 హామీలు రప్ప చేయరు. సరే, ఏది రప్ప చేయకపోయినప్పటికీ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఈరోజు ఏమంటున్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఏమంటున్నారంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చి ఓడిపోయినటువంటి ఈ వ్యక్తులు సంయమనం కోల్పోయి ఈరోజు భయం అనే ఒక ఎలిమెంట్ని తీసుకొని, ప్రజల్లో ఉన్నటువంటి ఒక భయం అనే ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆ భయం అనే ఒక ఎలిమెంట్తో మైండ్ గేమ్ ఆడుతూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, నిజంగా వీళ్ళు రప్పా చేయాలంటే 2029లో గెలవాలి. సో గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం కన్నా ఓటు బ్యాంక్ ఎక్కువ రావాలి. ఇదైతే నిజం. మరి ఒకసారి స్టాటిస్టికల్ అనాలిసిస్లోకి మనం వెళ్ళినట్లయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2019కు ముందు ఆయన పట్టుకున్నదల్లా బంగారం అయిందండి. అంటే ఆయనకు ఎలక్షన్ల ముందు సిఎస్ మారడం, డీజీపీ మారడం, ఎలక్షన్ కమిషనర్ మారడం, మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి సపోర్టు, మరి కొందరు లోపాయకారిగా ఎంత సపోర్ట్ ఇచ్చారో అందరికీ తెలుసు. మరి ప్రజలు కూడా సరే ఇంత పాదయాత్ర చేశాడు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చేశారు, ఒక ఛాన్స్ అంటున్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు, మరి ఆయన మాదిరి పరిపాలన చేస్తాడేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి గంప గుత్తగా వెళ్ళి ఓటు వేయడం జరిగింది. వచ్చినటువంటి వ్యక్తి 2019 ప్రజావేదికతో విధ్వంసంతో పరిపాలన మొదలు పెట్టడం జరిగింది. 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ముగించడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో కేవలం ప్రజలకు, అంటే ఖజానాలోకి వచ్చినటువంటి డబ్బును, ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బును ట్రెజరీలో పెట్టుకొని బటన్లు నొక్కుతా కులానికింత పంచుకోవడము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి నిజంగా అది ప్రజలు హర్షించి మెర్సించి ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తేనో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తేనో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? లేదు. మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే 2019లో మీరు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మినట్లే కదా. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని నమ్మనట్లే కదా. అంటే గెలిస్తే గెలుపు మాది అంటారు, ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, చంద్రబాబు నాయుడు మోసాలు చేశారు, అబద్ధాలు చెప్పేసి అంటూ ఉన్నారు. మరి 19లో మీరు గెలిచారు, 24లో మీరు ఓడిపోయారు. మీ యొక్క స్వయంకృతాపరాధాలు తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడడం అనేది సబబు కాదనేది కూడా ప్రజల్లో ఒక చర్చ. అయితే ఇప్పుడు స్టాటిస్టికల్ అనాలిసిస్లోకి వెళితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 45 అంటే 44 పాయింట్ వస్తే 45% ఓటింగ్ అనుకుంటే, 2024 ఎన్నికల నాటికి 39 ఓటు శాతం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ 6% ఏదైతే తగ్గిందో 19-24 ఎన్నికలు, అంటే 2019 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పీక్ టైం అండి. ఇంతకు మించి పీక్ టైం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అనేది అయితే నేను అనుకోవట్లేదు. మరి 2019 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా ప్రకృతి కూడా సహకరించింది, ప్రజలు సహకరించారు, పక్కనున్న రాష్ట్రాల నాయకులు సహకరించారు, అందరూ సహకరించారు. మరి వచ్చినటువంటి వ్యక్తికి 45% ఓట్ బ్యాంక్ వచ్చింది. మరి ఇప్పుడు 39 ఓటు అంటే 6% తగ్గింది. అంటే 6% ప్రజలు కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళడం జరిగింది. అంటే హై టైము, లో టైము. అంటే ఈరోజు లో టైంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు, 11 సీట్లకు పరిమితం అవడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ద లో టైం, దిస్ ఈజ్ ద హై టైం. సో ఈ 6% ఓట్ బ్యాంకు, కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఒకసారి మనం గమనించుకుందాం. సో 2019లో జగన్ అంటే తెలుగుదేశం పార్టీ కూడా సింగిల్గా పోటీ చేయడం జరిగింది, 40% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. ఎస్, మరి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ 2024 ఎన్నికల్లో 45% రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం చూసుకుంటే దాదాపు 57% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మరి 57% ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్తో క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, విడాకులు ఉండవు, ఇది లాంగ్ టర్మ్ పొత్తు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఒకవేళ అదే అనుకుంటే, మరి 57% ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఓట్ బ్యాంక్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయినటువంటి 6% ఓట్ బ్యాంక్ తీసేస్తే 57 - 6 51%.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా పోరాటాలు చేసి అది చేసి తిమ్మిని చేసి ప్రజలను మాయ చేసి అంటే 2019 ఎన్నికల ముందు నెత్తి మీద చెయ్యి ముద్దు పెట్టినట్టు పెట్టి ఏదైనా 1% ప్రజలు ఆయన మాయలో పడి ఒకవేళ ఆయనకు ఓటు బ్యాంకు మళ్ళీనా 50% ఓటు బ్యాంకు కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఈ లెక్క ప్రకారము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సింహం సింగిల్గా పోటీ చేస్తే అనేది ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ మాత్రమే నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏర్పడినటువంటి వ్యవస్థలో అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఈ వ్యక్తులు మేము నరికేస్తాం, పొడి చేస్తాం, రప్ప చేస్తాం, రప్ప నరుకుతామని చెప్పే డైలాగులు చెప్తా ఉంటే ప్రజలు నిజంగా వీళ్ళకు ఉన్నటువంటి 39% ఓటు బ్యాంకులో నుంచి కూడా ఎంతమంది వెళ్ళిపోతారు కూటమి ప్రభుత్వానికి? ఇదైతే వాస్తవం కదా. ఈరోజు ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి బయటకు చెప్పుకోకుండా ఎయిదర్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేయడము, లేదా కార్యకర్తల శ్రేణులపైన నిందలు వేయడము. ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఇవన్నీ ఏమి వీళ్ళంతా సత్యరిచంద్రులు, వీళ్ళు బాగా పరిపాలన చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముందు. మరి ఈ అనాలిసిస్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన 2029 ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడిపోతే తప్ప అనే తరహాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మేము విడిపోయేదే లేదు అని. మరి ఏ ప్రాతిపదికన పేర్ని నాని గారు కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినా కూడా విడిపోయేటువంటి పరిస్థితి లేదు అనేది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రప్ప డైలాగులకు అధికారమే పరమావధి కోసం రాజకీయం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఏ విధమైనటువంటి భరోసా ఉంటుంది ఆ కార్యకర్తలకి, శ్రేణులకి? కాబట్టి ఈ రప్ప డైలాగులు మానుకోండి, సింహం సింగులు ఇవి కూడా మానుకోండి, ప్రజల కోసం పోరాడండి. ఏదో ఒక రోజు ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేది. కాబట్టి ఈ ఈవీఎం ట్యాంపరింగ్లని కార్యకర్తలు శ్రేణుల పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేసుకుంటా కొంతమంది నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రప్ప అనే మీ డైలాగులకి ఇప్పటికే 39% ఓటు బ్యాంకులో కూడా దాదాపు ఒక 2% ఓటు బ్యాంక్ ఇప్పటికే గయా అయిపోయింటది అయితే చెప్పచ్చు. ఇంకా తిరుమల లడ్డు కల్తీ అంశంలో కూడా ఒక హిందువుల ఓటింగ్ శాతం ఒక 2% గయా. ఇంకా ఈ లెక్క ప్రకారం మీరు ఆలోచన చేసుకోవచ్చనైతే నేనైతే మీడియా ముఖంగా చెప్పగలను. అందరికీ నమస్కారం.